హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి అనదర్ ట్రావెల్ వ్లాగ్. మేము వచ్చేసి ఫస్ట్ ఏప్రిల్ వచ్చాం. మేము అందరం కలిపి ఎక్కడికి వెళ్తున్నాము అంటే కనుక వైజాగ్ వెళ్తున్నాం. అక్కడ ఏమేమి చూడబోతున్నాం ఏంటనేది ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడైతే ఫస్ట్ వైజాగ్ జర్నీ కాబట్టి సో వైజాగ్ ఎట్లా వెళ్తున్నాం ఏంటనేది చూసేయండి. అండ్ అలాగే ఛానల్ వీడియో ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. మాత్రం ఆలస్యం చేయదు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా వచ్చేసి మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ చేబ్రూరు సాంబివల్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. అండ్ అలాగే మాకు ఇది వచ్చేసి అనదర్ మెమరబుల్ ట్రిప్ అనమాట. ఈ ట్రిప్లో ఓన్లీ సాంబవి వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మాత్రమే వెళ్తున్నాము. అక్క వాళ్ళ ఫ్యామిలీ లేరనమాట. అయితే లక్కీగా చూడండి, సో వాళ్ళు ఇంకా ఇప్పుడే అలా మెలకుగా ఉన్నాడనమాట. నాకు తెలిసి కొంచెంసేపట్లో పడుకొని పోతాడు. అండ్ అలాగే నాతో పాటు ఎవరెవరు ఉన్నారో మీకు ఆల్రెడీ తెలుసు కదా, అన్నపూర్ణ, అలాగే లక్ష్మి, మేము వెనకాల కూర్చున్నాము సాంబవి. అండ్ ఎదురు వచ్చేసి శశిబాబా డ్రైవింగ్, అండ్ అలాగే సంజయ్ ఏమో ఆ పక్కన కూర్చున్నారనమాట. అదిగో చూడండి, నాకు చూపించు అని అడుగుతుంది అనమాట. సాంబవి వాడిని తీసుకుంది కానీ వాడైతే ఎక్కువసేపు సాంబవి దగ్గర ఉండలేదు. అండ్ అలాగే మేమైతే ఇంకో చూడండి ట్రావెల్ చేస్తున్నాము. వైజాగ్ వెళ్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ మేము ఒక 2-3 టైమ్స్ ఇట్లానే ట్రావెల్ చేసాము. సో మాకు ఆ రూట్ అంతా కూడా ఇంకా కొత్తగానే ఏమి అనిపించదు అనమాట. అండ్ ఒక చోట అయితే తుని దగ్గరలో పానికరావుపేట దగ్గర మేమైతే టిఫిన్స్ చేద్దామని చెప్పేసి ఆగామన్నమాట. అండ్ ఇక్కడైతే టిఫిన్స్ చాలా బాగున్నాయి. ఎవరైనా వస్తే కనుక దోశ ఆర్డర్ చేసుకుని తినండి, చాలా బాగుంది. దోశలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశలు అయితే ఉన్నాయి. అండ్ ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. అండ్ ఇంకా డెవలప్ చేస్తారు ఇది ముందు. అండ్ మేమైతే చక్కగా హ్యాపీగా మంచి టిఫిన్ చేసామన్నమాట. అండ్ దోశలు అయితే చాలా బాగున్నాయి. బజ్జీలు మాత్రం కొంచెం చల్లగా ఉన్నాయి, బట్ దోశ అయితే మాత్రం ద బెస్ట్ అని చెప్తాను. ఒకసారి ఇక్కడికి వస్తే కనుక ట్రై చేయండి. ఇంకా వడ, ఊతప్పం, మైసూర్ బజ్జీ, పూరి, ఇడ్లీ అండ్ అలాగే ఉల్లి బజ్జీ కూడా ఉన్నాయి. అండ్ కొంతసేపు అయిన తర్వాత లక్కీగా అయితే పడుకుని పోయాడు. వీళ్ళకి ఆల్రెడీ మేము టిఫిన్ ఇంట్లో వేసుకొని తీసుకొచ్చేసాం అనమాట. అండ్ ఇప్పుడైతే మేము మెల్లిగా స్టార్ట్ అయితే అయిపోయాము. అండ్ చూడండి, అసలు వాడైతే సాంబి దగ్గరికి వెళ్ళిపోయాడు. అండ్ అన్నపూర్ణ, లక్ష్మి మాత్రం ఆల్మోస్ట్ నా దగ్గర ఉంటారు. ఎక్కడ ట్రిప్కి ఎక్కడికి వచ్చినా కూడా నా దగ్గర ఉంటారు. అయితే లక్ష్మిని చూపించండి అని అంటే సరే కదా అని చూపించాను. సో చూపించగానే హాయ్ చెప్తుంది అనమాట. అన్నపూర్ణ కూడా హాయ్ చెప్పింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము ఆల్మోస్ట్ దగ్గర వైజాగ్ దగ్గరలో ఉన్నాం అనమాట. అండ్ చూడండి, కొన్ని సీనరీస్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి. అలా బ్యూటిఫుల్గా అనిపించినవి అయితే నేను మీకు చూపిస్తాను. ఫైనల్లీ వైజాగ్ అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. ఫస్ట్ మనకి అంటే నాకు నేను ఎప్పుడు స్టేడియం లోపలికి అయితే వెళ్ళలేదు, బట్ ఈసారి అయితే స్టేడియంని బయట నుంచి అయితే చూసాను అనమాట. లాస్ట్ టైం కూడా సంజయ్ చూపించారు కానీ ఇంత క్లారిటీగా అయితే నేను చూడలేదు. బట్ ఇది ఫస్ట్ టైం అనమాట నేను స్టేడియంని చాలా దగ్గరగా చూడడము. అండ్ అలాగే ఇక్కడ నుంచి మెల్లిగా అలా చూసుకుంటూ మేమైతే ద ఓషన్ వ్యూ అనే హోటల్కి అయితే వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి అవుట్స్కట్స్లోనే ఉంది మనకి, వైజాగ్ అవుట్స్కట్స్లోనే. అండ్ ఇక్కడైతే హోటల్ అయితే దోమలు చాలా ఉన్నాయన్నమాట మాకు. అండ్ లోపల అంతా కూడా బాగానే ఉంది కానీ బట్ దోమలు అయితే చాలా ఉన్నాయి. అండ్ కొంచెం చూసుకోండి, ఎవరైనా పిల్లలతో వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది పడతారనమాట.
అండ్ అట్లనే చల్లగా కూడా ఉంది, మనకి క్లైమేట్ అనేది ఆల్మోస్ట్ చల్లగా మారిపోయింది. ఇప్పుడు వచ్చేసి మేమైతే చెక్ ఇన్ అయిపోతాము. అండ్ అలాగే ఇక్కడ ఏంటి అంటే రూమ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి న్యూ ఇయర్కి ముందు వ్లాగ్, అంటే December 28 ఆ టైంలో వ్లాగ్ అనమాట. సో అందుకని చెప్పేసి ఏంటి అంటే కనుక ఒక్కసారి ప్రైజెస్ అని ఎలా అవుతాయంటే ఇయర్ ఎండింగ్ కాబట్టి, సో చాలామంది వస్తారు కాబట్టి చాలా హై చూపిస్తాయి. ఏ హోటల్ తీసుకున్నా ఇక్కడ ఎంత అనమాట, ఆల్మోస్ట్ 40,000 హోటల్ కూడా ఉంది ఇక్కడ. అంత డబ్బు ఖర్చు పెట్టి మనం వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. అందుకని మేము నార్మల్గా అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఫస్ట్ అయితే మేము రూమ్ చూసి వద్దాము, బాగుంటే ఓకే, లేదంటే మళ్ళీ మార్చాలి అంటే లగేజ్ అంతా పట్టుకుని మళ్ళీ తీసుకురావడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఫస్ట్ మేమైతే రూమ్ చూసుకోవడానికి వెళ్తున్నాం, సామ్వి నేను. అండ్ ఇప్పుడు మేమైతే పైకి వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోయిన తర్వాత ఏంటి అంటే ఒకవేళ రూమ్ బాగాలేదు అనుకుంటే మేము అక్కడి నుంచి చెప్పేస్తాం అనమాట. సో వాళ్ళు రూమ్ చేంజ్ చేస్తారు. లేదు పర్వాలేదు ఓకే బాగుంది అనుకుంటే కనుక మేము ఇక్కడనే ఉండిపోతాం అనమాట. మనకి ఇక్కడ ఒక బాయ్ ఉంటారు, సో అతనే మొత్తం అన్నీ కూడా మనకు చూపిస్తారు. అండ్ అలాగే మన లగేజ్ కూడా తీసుకొస్తారు వాళ్ళే. ఫస్ట్ అయితే రూమ్ అయితే చూపిస్తున్నారనమాట. ఎట్లా ఉందో ఏంటని నేను మీకు చెప్తాను ఇప్పుడు. అండ్ మాకు వచ్చేసి దగ్గర రూమ్స్, ఇది ఎలా అంటే లైక్ అపార్ట్మెంట్ టైప్లో అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా మనకి చాలా వరకు ఇట్లనే ఉంటాయి. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే సో చూడండి, రూమ్ అయితే మాత్రం బాగుంది, స్పేషియస్గా ఉంది అండ్ చాలా బాగుంది. మనకి లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకు కబోర్డ్స్ ఉన్నాయి. అండ్ అలాగే వాష్రూమ్స్ కూడా, ఇక్కడ వాష్రూమ్ ఏంటంటే చిన్నది, బట్ సాంబి వాళ్ళ రూమ్లో ఇచ్చింది మాత్రం వాష్రూమ్ కొంచెం పెద్దది, బాగుంది అది. ఇక్కడ మాత్రం కొంచెం చిన్న వాష్రూమ్ అనమాట. అలాగే ఈ హోటల్ కన్స్ట్రక్ట్ చేసి మనకి 1 year పైన అయితే అవుతుంది, అంటే 1 year దాటిందంతే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి సాంబి వాళ్ళ రూమ్ అనమాట. అండ్ మీకు చూపిస్తాను, ఇది కూడా స్పేషియస్గా ఉంది అండ్ బాగుంది ఇదైతే. అండ్ లోపల వీళ్ళ వాష్రూమ్ అయితే కొంచెం బెటర్గా అనిపించింది నాకు, అంటే ఇందాక చూపించిన దాంతో కంపేర్ చేసుకుంటే ఈ వాష్రూమ్ అయితే కొంచెం నీట్గా ఉందన్నమాట. అయితే ఇప్పుడు వచ్చేసి మేము లక్కీకి అలాగే అన్నపూర్ణకి లక్ష్మికి ఫస్ట్ ఫుడ్ అయితే పెట్టేస్తాము. ఇది పెట్టేస్తే కొంచెం వాళ్ళు ఏంటి అంటే ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళు ఆటలు ఆడుకుంటారు అనమాట. అండ్ అలాగే మేము కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం అనేది మీకు చిన్న చూపిస్తాను. అలాగే సంజయ్కి చిన్న వర్క్ ఉండే, ఆఫీస్ వర్క్, దానివల్ల మాకు ఇంకా కాస్త లేట్ అయిపోయింది అనమాట. మా ప్లాన్ వచ్చేసి కైలాసగిరి అండ్ బీచ్కి వెళ్దాం అనుకున్నాం. దాంతోపాటు కుదిరితే సబ్మెరైన్ కూడా చూస్తాము, లేదు అనుకుంటే ప్లాన్లో ఏమైనా చేంజ్ వస్తే రావచ్చు, చెప్పలేము. మొత్తానికైతే వాళ్ళకి ముందు ఫుడ్ అయితే పెట్టేసాం. అండ్ అలాగే లక్కీ చాలా కొంచెం ఏంటంటే చిరాక్గా ఉన్నాడని చెప్పేసి రూమ్లోనే ఎందుకు కూర్చోవడం అని కిందకి తీసుకొచ్చాను అనమాట లక్కీని. అండ్ అలాగే లక్కీతో కొంచెంసేపు అలా నేను ఎంజాయ్ చేశాను. ఈ లోపల సంజయ్కి వర్క్ అయిందని చెప్పేసి ఫోన్ చేశారనమాట. అప్పుడు మళ్ళీ మేము అందరం కలిపి బయటకు అయితే వెళ్ళాము. అంత లోపల లక్కీతో చాలా టైం అయితే స్పెండ్ చేశాను అనమాట. అండ్ అలాగే సంజయ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. మేము వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి వెళ్తున్నాము అంటే కనుక కైలాసగిరికి అయితే వెళ్తున్నాము. అండ్ అలాగే ఇదిగో చూడండి, అన్నపూర్ణ, లక్ష్మి, నేను, సంజయ్, అలాగే లక్కీ, సామ్వి, శశిభవ అందరూ కలిపి ఇట్లా వెళ్ళడం మాకు బాగా అనిపించింది అనమాట. మనకి ఇది వచ్చేసి ఋషికొండ బీచ్కి చాలా దగ్గర, అలాగే ఆర్కే బీచ్ కూడా చాలా దగ్గర అనమాట. మధ్యలో ఉన్న పాయింట్ కాబట్టి ఇంకా మేము ఇది కూడా ప్రిఫర్ చేయడం జరిగింది. అండ్ అట్లనే ఇక్కడ ట్రాఫిక్ అది కూడా కొంచెం పర్వాలేదు, అంటే ఇది వరకటి మీద కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది. అండ్ వైజాగ్ అయితే చాలా డెవలప్ అయింది. సో ఎవరైనా ట్రిప్ వేసుకున్నప్పుడు ఇక్కడ చుట్టూ ఏమైనా మనకి చూడాల్సిన ప్లేసెస్ ఉంటే కనుక సో వైజాగ్లో స్టే చేయడానికి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే వైజాగ్ చాలా డెవలప్ అయిందనమాట.
ఫైనల్లీ మేము వచ్చేసి కైలాసగిరికి అయితే దగ్గరలో ఉన్నాము వెళ్ళడానికి. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే కనుక నేను కైలాసగిరి ఫుల్ డీటెయిల్ వీడియో అయితే నేను నెక్స్ట్ వ్లాగ్లో మీతో నేను షేర్ చేసుకుంటాను, అందులో పోస్ట్ చేస్తాను అనమాట ఎట్లా ఉంది ఏంటి అనేది. ఇక్కడైతే మనకి రోప్ వే అదిగో చూడండి, అక్కడ ఫస్ట్ కార్ పార్కింగ్ చేసేసుకుని అక్కడ నుంచి మనం టికెట్ అయితే తీసుకోవాలి. అండ్ నడిచి వెళ్ళే వాళ్ళకి వేరే రూట్ ఉంది, అవి స్టెప్స్ వైజ్ వెళ్ళాలన్నమాట. అండ్ అట్లనే ఇప్పుడు మేము వచ్చేసి కార్ పార్కింగ్ చేసుకున్నాము అండ్ ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాము. సో ఇక్కడ ఏంటి అంటే మనకి మొత్తం అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే మేము ఎప్పుడో వచ్చాము, ఆల్మోస్ట్ ఒక 8 years అయిపోయింది మేము వచ్చి, సాన్వి మేము వచ్చి ఫస్ట్ టైం అప్పుడే రావడం, మళ్ళీ అప్పటి నుంచి రాలేదు. అండ్ టికెట్ కూడా చూసారు కదా ప్రైస్ ఎట్లా ఉంది ఏంటి అనేది. నేను దీని డీటెయిల్ ఫుల్ వ్లాగ్ అయితే మాత్రం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూడండి, మిస్ అవ్వద్దు అసలు. అండ్ అలానే ఇక్కడ నుంచి మేము ఏంటి అంటే బయటకు వచ్చేసాము అంతా చూసుకుని. అండ్ ఇక్కడ నుంచి మేము సబ్మెరైన్కి వెళ్దాం అనుకున్నాం అనమాట. సో ఆర్కే బీచ్ దగ్గర మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు సబ్మెరైన్ ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి. అండ్ ఇప్పుడైతే సబ్మెరైన్కి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ అలాగే దీనికి మనకు ఒక పేరు ఉంది, కుర్సురా సబ్మెరైన్ అనమాట మ్యూజియం. ఇది లోపల ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా నేను వీడియో మీతో నేను అందులో డిస్కస్ చేస్తానమాట. అయితే మేము ఆల్రెడీ ఇక్కడ చాలా లైన్ ఉంది, కానీ మొత్తానికి ఎలాగైనా చూడాలనుకున్నాం కాబట్టి అన్నపూర్ణ వాళ్ళు కూడా మంచిగా ఫీల్ అవుతారని చెప్పేసి మేమైతే లైన్లో వెయిట్ చేసి మరీ వెళ్ళాం. ఇంకా మాదే లాస్ట్ అనమాట. ఫైనల్లీ మేము ఇక్కడ మొత్తం అంతా కూడా చూసుకున్నాము. అండ్ ఇక్కడ చూసుకుని మేము బయటకు వచ్చేసాము. బయట మాకు ఇలా భలే అనిపించింది అనమాట, ఈయన అలా స్టాచ్యూలు అట్లా చాలాసేపు అయితే ఉండిపోతున్నారనమాట. బట్ అలా ఉండడం కూడా చాలా కష్టం, మీరు గమనించాలి. అండ్ మొత్తానికి మాకైతే చాలా బాగా అనిపించింది ఇలా చూసేసరికి. అండ్ ఇక్కడి నుంచి మాకైతే ఫుల్గా ఆకలేసేస్తుంది అనమాట. అయితే ఎక్కడికి వెళ్దాం అనుకునేటప్పటికి మాకైతే మంచి హోటల్ అయితే మాకు కామత్ అనే రెస్టారెంట్ అయితే దొరికింది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఫుడ్ అనేది ట్రై చేసాం. మేము ట్రై చేసిన ప్రతి ఫుడ్ ఐటమ్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ మాకైతే చాలా బాగా అనిపించింది. ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ మేము వచ్చి టేస్ట్ చేయొచ్చు అనిపించింది. అలాగే గోబీ మంచూరియా అయితే ప్రతి బిట్టు కూడా ఎంత క్రిస్పీగా ఉందంటే చాలా బాగా అనిపించింది మాకు. ఆల్మోస్ట్ ఇక్కడ అన్నపూర్ణ అయితే ఆల్మోస్ట్ పడుకుండిపోయింది ఇంకా చాలాసేపటికి. అండ్ లక్కీ గారు కూడా పడుకున్నాడు. కరెక్ట్గా కొంతసేపు అయిన తర్వాత మాత్రం లక్కీ గారు లేచాడు. అండ్ లక్ష్మి కూడా పడుకోవడానికి రెడీగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఇదంతా చూసుకుని మేమైతే అలాగ ఎదరికి వెళ్దాం. జస్ట్ పోర్ట్ సైడ్ అంతా కూడా చూసి ఏంటి అంటే జస్ట్ ఒక ట్రావెల్లా ఉంటుంది సరదాగా అని చెప్పేసి ముందుకైతే వెళ్దాం అనుకున్నాం. అలాగే మేము వెళ్ళాం అనమాట. అయితే ఇది వచ్చేసి వైజాగ్ పోర్ట్ దాకా మేము చాలా వరకు వెళ్ళాం అనమాట. హార్బర్ దగ్గర దాకా వెళ్ళాము ఆల్మోస్ట్. చాలా బాగా అనిపించింది అసలు. ఈ రూట్స్ అయితే కూడా ఎంత బాగున్నాయో తెలుసా. మళ్ళీ అంటే కొంచెం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా లోపలికి వెళ్ళే వాళ్ళము. కాకపోతే ఏంటి అంటే జస్ట్ సరదాగా చూడడానికి వెళ్ళాము అన్నట్టుగా వెళ్ళాము అంతే. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా మేమైతే కనుక రూమ్కి వచ్చేసాము. ఫైనల్లీ చూసారు కదా టైం వచ్చేసి ఎంత అయిందంటే ఇప్పుడు 12:30 అయింది నైట్. సో మొత్తం అంతా తిరిగేసి చాలా అలసిపోయాం, చాలా టైర్డ్ అయిపోయాం. అండ్ మేమైతే ఇప్పుడు పడుకుంటూ పోతాం అనమాట. లక్కీ బజ్జుందమ్మా, లక్కీ బజ్జుందమ్మా. అండ్ అలాగే ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. రేపు ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూసేయండి. అండ్ అలానే ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలుకి మర్చిపోకండి. See you all in the next video. Bye bye. Lucky bye. Lucky bye. Lucky bye. Lucky bye.